మన వద్ద డబ్బులు తీసుకుంటారు. స్నేహితులమే కదా, రాతకోతలు ఎందుకు అనుకుంటాం మనం. ఏళ్లు గడుస్తున్నా మన బకాయి సంగతి ఎత్తరు. అడిగితే నొచ్చుకుంటారేమో అనుకుంటాం మనం. చివరికి సున్నితమైన సమస్యగా మారడమే కాదు, డబ్బిచ్చి చివరికి నిష్ఠూరాలు పడవలసి వస్తుంది. స్నేహితుల ప్రభావం ప్రతి ఒక్కరిపైన ఎంతో కొంత ఉంటుంది. చెడు నడత కలవాళ్ళు, దురలవాట్లు కలవాళ్ళు మనకి స్నేహితులైతే ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా వారి ఒత్తిడికి లొంగిపోవాల్సి వస్తుంది. జీవితాలు తలక్రిందులయ్యాక దుఃఖించినా లాభం ఉండదు కదండి. మోసకారి దుష్ట స్నేహితుల పట్ల, మనసులో విరోధం పెట్టుకుని పగ తీర్చుకునే స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. సకులు, ఈరోజు మనం రామ్కోట్లో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి వచ్చాం. ఒక ప్లెయిన్ సారీస్ని బూటీస్ అండ్ బార్డర్స్తో ఎలా డిజైన్ చేసుకోవాలో ఈరోజు మన సఖీ ఫ్యాషన్లో చూసేద్దాం. హాయ్ దీపక్. హాయ్ మోనికా. వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. థ్యాంక్ యూ. మా సకులకి ఈరోజు ఒక ప్లెయిన్ సారీని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే బార్డర్స్, బుటీస్ ఇవన్నీ మనం తరచూ చూస్తూ ఉంటాం కదా షాప్స్లోని. ఒక ప్లెయిన్ సారీని ఎలా ఎటువంటి డిజైన్స్లో మనం చేసుకోవచ్చు అనేది మా సకులకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా బార్డర్స్ వచ్చినాయి మేడం, కాటింగ్లో, కట్ వర్క్లో, వెల్వెట్లో. దానిలో వెరైటీస్ చూపిస్తా. దానిలో వేరే వేరే రేంజెస్ ఉంటుంది, వేరే వేరే డిజైన్స్ ఉంటుంది, కలర్స్ ఉంటుంది. మేము సారీ మనం తీసుకుందాం ఒకటి, ఆ సారీ పైన డిజైన్ చేసి చూస్తాం. ఓకేనండి. ఇదిగోండి మేడం, ఇది ఒక బార్డర్ ఉంది చూడండి. ఇది ప్లెయిన్ సారీ ఉంది, ఆర్గన్జా మెటీరియల్. ప్లెయిన్ సారీ తీసుకున్నాము. ఈ మెటీరియల్ ఏంటి? ఆర్గన్జా మేడం. ఇప్పుడు కొత్త ఆర్గన్జా అంటారు. ఓకే. ఈ ప్లెయిన్ సారీకి మనం ఇలాంటిది బార్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇదిగోండి, ఇది బార్డర్ ఉంది కదా ఇలా. ఓకే. ఇది మొత్తం వెల్వెట్ బార్డర్ ఉంది. దీనికి 4 సైడ్స్ పైపింగ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి పైపింగ్, ఒకటి వెల్వెట్ పైపింగ్, ఒకటి రా సిల్క్ పైపింగ్. ఇది రెడీమేడ్ బార్డర్. రెడీమేడ్ బార్డర్ డైరెక్ట్లీ ఈ సారీకి స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా చేస్తే ఈ కాంబినేషన్ లో వస్తుంది. ఇందులో రెడ్ ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది. ఓకే. ఇంకొక బార్డర్ ఏదైనా? ఇదిగోండి మేడం, ఇది ఇంకొక బార్డర్. ఇది కూడా కొత్తగా ఉంది బార్డర్. ఇది కూడా కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ప్లెయిన్ వచ్చింది, అక్కడక్కడ మ్యాంగోస్ తోటి ప్యాచ్ లాగా వచ్చాయి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం, డిజైనర్ వేర్ లాగా ఉంటుంది. రెగ్యులర్ బార్డర్ అంటే కామన్ కదా, అందుకే దీనికి బాక్సెస్ లో డిజైన్ చేసి కొన్ని పైపింగ్, కొన్ని బార్డర్. ఓకే, ఫైన్. దీపక్, ఇప్పుడు మనం మీడియం సైజ్ లో చూస్తున్నాం కదా, ఇందుకన్నా స్మాల్ సైజ్ లో బార్డర్స్ ఉంటాయి? స్మాల్ కూడా ఉంటాయి మేడం. స్మాల్ అంటే చూడండి, ఇలా స్టోన్ వర్క్ లో వచ్చింది కొత్తగా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే. అంటే రెడ్ కి మనకి పర్పుల్ కలర్ అనేది కాంట్రాస్ట్ కాబట్టి ఇలాగా సింగిల్ బార్డర్ లాగా వేసుకొని దీని మీద మనం ఇంకోటి ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా మనం. ఇది పర్పుల్ బార్డర్ వేసుకుంటే ఇదే పర్పుల్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్. చాలా మంచిగా ఇలా జాయిన్ చేసుకొని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. 2-3 బార్డర్ సెట్ చేసి కూడా ఒక గ్రాండ్ సారీ మనం డిజైన్ చేసుకోవచ్చు మేడం. ఓకే. ఇలా సింగిల్ లైన్ ఉన్న బార్డర్ ఇంకేదైనా చూపిస్తారా? ఇంకా దీనిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మేడం, ఒక ఐడియా కోసం చూడండి. ఓకే. ఇది కూడా కొంచెం పర్పుల్ వచ్చింది, కానీ లైట్ పర్పుల్ వచ్చింది. ఇది రెడ్ కాంబినేషన్ కి పర్పుల్ ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది. కొత్త కాంబినేషన్ లాగా. సో మరి ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజా లేకపోతే పర్పుల్ కలర్ బ్లౌజ్? ఇది బార్డర్ ఎడ్జ్ కి వస్తుంది, అదే బ్లౌజ్ వస్తుంది మేడం. ఓకే. ఎడ్జ్ లో మనం ఏ కలర్ బార్డర్ తీసుకుంటామో అదే బార్డర్ బ్లౌజ్ యూస్ కి. ఇంకొన్ని వెరైటీస్ చూపిస్తారా ఇలా పెద్ద బార్డర్స్ లో? ఇది వెల్వెట్ ఉంది కదా, ఇప్పుడు దీనిలోనే ఒక కార్డింగ్ విత్ కట్ వర్క్ ఉంది, అది చూపిస్తాను. ఓకే, చూపించండి. సో ఇదేమంటారు? ఇది కార్డింగ్ మేడం, కార్డింగ్ విత్ కట్ వర్క్. దీనికి మనం చాలా మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఇది గోల్డెన్ వచ్చింది మొత్తం కార్డింగ్, దానిలో మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్ వర్క్ ఉంది. రెడ్ మీద చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచి ఉంటుంది. దీనికి మనం గోల్డెన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం హైలైట్ గోల్డెన్ నుంచి అవుతుంది కదా. ఈ బార్డర్స్ యాక్చువల్ గా ప్రైస్ రేంజ్ ఎంత ఉంటాయి? ఇది ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ ఒక 500-600 లో ఉంటుంది. 600 రూపీస్ నుంచి 2000-3000 వరకు ఉన్నాయి మేడం. అంటే డిపెండ్స్ అపాన్ ద బార్డర్ టైప్, బార్డర్ వర్క్. అది వర్క్ ఎలా ఉంటుంది కదా, దానిపైన డిపెండ్ అవుతుంది మేడం. ఓకే. ఈ బార్డర్ ఇలా పెట్టుకొని మనం కావాల్సిన స్టైల్లో కావాల్సిన బార్డర్ ని సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్, కలర్స్ అన్ని మన చాయిస్ నుంచి చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు. అంటే వెరైటీగా అవుతుంది మేడం, కామన్ ఉండదు. మనం ఏం డిజైన్ చేస్తాం కదా, అది వేరే దగ్గర మనకు దొరకదు. దీపక్, అంటే ఇప్పుడు ఇలా పెట్టి చూపించారు, నాకు అర్థమైంది. మీరు ఏమైనా అలా డిజైన్ చేశారా? కొన్ని సారీస్ ఉన్నాయి మేడం నా దగ్గర, నేను ఏది డిజైన్ చేసిన కదా అవి మీకు చూపిస్తాను. ఓకేనండి.
ఇదిగోండి మేడం, ఇది మనం ఇప్పుడు అకార్డింగ్లీ బార్డర్స్ చూసినాం కదా, దానికి ఒక సారీ పైన మేము సెట్ చేసినాం, కింద షిమ్మర్ది పైపింగ్ ఇచ్చి. అలా ఇవ్వాలండి, షిమ్మర్ పైపింగ్ ఇచ్చి దాని మీద బార్డర్ కంపల్సరీ అయితే ఏం లేదు మేడం, కొంచెం వెరైటీ డిఫరెన్స్ కావాలి అంటే మనకు ఇలా కింద షిమ్మర్ పైపింగ్, షిమ్మర్ క్లాత్ వస్తుంది, డైరెక్ట్ గా ఇది కూడా పెట్టేస్తాం, డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది మధ్యలో బూటాస్ ఉన్నాయి మేడం, ఇది కార్డింగ్ మ్యాచింగ్, ఇది మధ్యలో బూటాస్. ఆల్ ఓవర్ సారీ ప్లేన్ ఉంది కదా, అందుకే సెంటర్ లో మనం బూటాస్ పెట్టుకుంటే కొంచెం రిచ్ లుక్ అవుతుంది. మనకు సింపుల్ కావాలంటే ఓన్లీ బార్డర్ పెట్టుకోండి, కొంచెం రిచ్ గ్రాండ్ పార్టీ వేర్ కావాలంటే మధ్యలో సెంటర్ లో బూటాస్ మనం స్టిచ్ చేసుకోవచ్చు మేడం. ఓకే. ఇదేం మెటీరియల్ అండి? ఇది షిమ్మర్ నెట్ ఉంది మేడం. ఇది షిమ్మర్ నెట్. ఓకే. సో ఈ బూటీస్ మనకు ప్రైస్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంటుంది? ఇది 25 రూపీస్ ఈచ్ బూటా అండ్ కార్డింగ్ వి 25 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 25, 50, 90, 150 డిపెండ్స్ అపాన్ ద రిచ్నెస్ అన్నమాట, రిచ్నెస్ అండ్ సైజ్. ఓకే ఓకే. సో ఇదంతా మనకి మొత్తం సారీ అంతా మీరు ఇలా బూటీస్ అండ్ బార్డర్ ఇచ్చారు. మరి దీని బ్లౌజ్ మనం ఎలా వేసుకోవాలి? ఇది మనం ఏది లోపలిది ఇక్కడ షిమ్మర్ పెట్టినాం కదా మేడం, అది తీసుకోవచ్చు, లేకుంటే ఇది లేస్ లో గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది కదా, గ్రీన్ కూడా వేసుకోవచ్చు. ఏ మెటీరియల్ వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది షిమ్మర్ నెట్టెడ్ అన్నారు కదా, అలానే షిమ్మర్ ప్లెయిన్ షిమ్మర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు, లేకుంటే బ్రొకెట్ క్లాత్ వస్తుంది, బనారస్ క్లాజెస్ ఉంటుంది, లేకుంటే ఇది ఇప్పుడు కొత్తగా కార్డింగ్ వి బ్లౌజెస్ వస్తున్నాయి గోల్డెన్ వి, అది కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే. ఇలా ఒక సారీ డిజైన్ చేసుకోవాలంటే మినిమం ఎంత కాస్ట్ పడుతుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ మెటీరియల్ పైన బార్డర్ పైన డిపెండ్ అవుతుంది. ఒక రఫ్ గా 2500 నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం. అంటే దానిలో సారీ వచ్చేస్తుంది, బార్డర్ వచ్చేస్తుంది, బూటాస్ వస్తుంది, అన్ని కలిపి రఫ్లీ 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకు ఎలా కావాలో అలా పెంచుకోవచ్చు, 3000, 4000, 5000 అలా మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా ఉంటుంది. ఫ్యాన్సీ సారీయే కాదు, ట్రెడిషనల్ రా సిల్క్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దామా? ఇదిగోండి మేడం, ఇది సింపుల్ క్యాజువల్ వేర్ గా మనకు అంత హెవీ నచ్చకపోతే లైట్ గా డిజైనర్ వేర్ కనిపించాలంటే ఇది చూడండి, ఈ సారీకి చాలా మంచి డిజైన్ అయిపోయింది చూడండి. ఇది మెటీరియల్ ఏంటండి? ఇది యాంటిక్ షిఫాన్ మేడం, ఇది షిఫాన్ సారీ అంటే ఫాలింగ్ మెటీరియల్ ఉంది, సింగల్ పళ్ళులో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఒక కొత్త బార్డర్ వచ్చింది మేడం, మొత్తం డిజైన్ గా బాక్సెస్ గా. ఓకే. అంటే ఇవి 2 డిఫరెంట్ బార్డర్స్ కా? సింగిల్ బార్డర్ ఇలా కొత్తగా వచ్చింది మేడం, ఇది మొత్తం హాఫ్ లైన్స్ లాగా, హాఫ్ ఇలా స్క్వేర్స్ లాగా. కొన్ని ఇక్కడ చూడండి, ఇది బాక్సెస్ లో అన్ని రాసెల్ పైపింగ్స్ ప్లస్ బనారస్ క్లాత్ ఇచ్చి చేసినాం. ఇంకా అలానే నెక్స్ట్ దానికి కొంచెం స్పేస్ అయిన తర్వాత మొత్తం కట్ వర్క్ ఉంది, కట్ వర్క్ ప్లస్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది చూడండి, చాలా బాగుంది యాక్చువల్ గా. అండ్ ఈ ప్లెయిన్ కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేడం, కలర్స్ లో చాలా చాయిస్ ఉంటుంది మనకు. ఏ కలర్ ఫస్ట్ కలర్ సారీ కలర్ ఫైనల్ చేసుకోవాలి ఎప్పుడైనా, దాని తర్వాత దాని మ్యాచింగ్ బార్డర్ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా సింపుల్ గా, చాలా సింపుల్ గా ఉంది కదా, మరి ఇలాంటి సారీ డిజైన్ చేసుకోవాలంటే ఎంత ప్రైస్? ఇది చాలా రీజనబుల్ లో 2000 లో ఫుల్ సారీ బ్లౌజ్ స్టిచింగ్ తో సహా అయిపోతుంది మేడం. ఓకే. ఇప్పుడు మనం చూసిన సింపుల్ హోమ్లీ లుక్ ఇచ్చే సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా? దీపక్ గారు, మా సకులందరికీ ఈరోజు అంటే సింపుల్ సారీస్ మీద ఒక డిజైనర్ వేర్ సారీ లుక్ రావాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి బార్డర్స్ తీసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్ తీసుకోవాలి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సకులు, ఒక బ్యూటిఫుల్ సారీని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసారు కదా. మరి ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్. మరొక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.